సత్యసాయి వాహినులు మానవాళి ఉద్ధరణకై సాయి భగవానుని దివ్య హస్తాల నుండి జాలువారిన ఆధ్యాత్మిక సాహితీ సౌరభాలు. ఓం శ్రీ సాయిరామ్. 1958 మహాశివరాత్రి పర్వదినం నాడు భక్తుల ప్రార్థన మేరకు స్వామి స్వయంగా పేరునిస్తూ సనాతన సారథి అనే మాసపత్రికను ప్రారంభించారు. సత్యసాయి భగవానుడే స్వయంగా ప్రేమవాహిని, ధర్మవాహిని, జ్ఞానవాహిని ఇలా 15 వాహినుల పేరిట 26 ఏళ్ల పాటు ప్రతి మాసం వ్యాసాలను సనాతన సారథికి అనుగ్రహించారు. సాయి తత్వబోధ, సాయి ప్రేమ సారం ఈ 15 వాహినులలో నిక్షిప్తమై ఉంది. ఆ వాహినుల పరంపరలోని ఇప్పుడు మీరు వినబోయేది భాగవత వాహినిలోంచి ఒక భాగం. ఈ విధముగా పరీక్షిత్ మహారాజు యావత్ భారతదేశము యాత్ర సలుపుచూ వారి తాతలైన పాండవుల పరిపాలన గూర్చియు వారు శ్రీకృష్ణ పరమాత్మతో ఎట్లు వెలగుచుండువారనియు అనేక మంది అనుభవ పండితులచే వినుచూ ఆనందించుచుండువాడు. ఒక్కొక్కప్పుడు నాకట్టి ప్రాప్తి లేకపోయినే మా తాతలెంత అదృష్టవంతులో అని ఆనంద విచారములతో కృంగిపోయేడువాడు. ఇట్లు తన పూర్వీకుల చరిత్రలను, పురుషోత్తముని ఉత్తమ పనులను స్మరించుచుండా తలవన తలంపుగా వ్యాసుల వారేతుంచుటచే అతనిని తగు రీతుల సత్కరించి వారికి ఉన్నత ఆసనము అసంగి పరిపాలనా విషయములను ప్రశంసించుచు మధ్య మధ్య పాండవుల పరిపాలనను వ్యాసుల వారు జ్ఞాపకము చేయుచుండా పరీక్షిత్తు భక్తి శ్రద్ధలతో వినుచుండెను. ఇంతలో వ్యాసుల వారు, నాయనా, నేనిక వెళ్లి వత్తునని తెలుపగా ఆ కొన్నవానికి పంచభక్ష పరమాన్నాదులను చేకూర్చిన తట్ట ముందు పెట్టి వెనుకకు లాగిన ఎంత నిరాశాటములు చెందునో అటులనే తాతల విషయములను వాసుదేవుని లీలలను వినగోరిన పరీక్షిత్తునకు వ్యాసుల వారు వెళ్ళుదుననగానే ఏదో పెన్నిధిని వదిలినవాడు పరితపించినట్టులా విచారముతో, స్వామి, తాము వచ్చిన పని ఏమి? మరికొంతకాలము ఇతర నుండి నా ఆకలిని తీర్చురని ప్రార్థింతును. అదృష్టశాలురైన మా తాతలు ఆ వాసుదేవునితో కాలమునెంత హాయిగా గడిపిరో అట్టి పవిత్ర సన్నిధిని అనుభవింప నాకంతటి ప్రాప్తి లేకపోయినను వినియేనను తరింతును. నా కోర్కే ఫలింపచేతురని తమరి పాదములంటి ప్రార్థింతును అని వినయ విధేయతలతో ప్రార్థించు పరీక్షిత్తును చూచి వ్యాసులవారు, నాయనా, నీవి మాత్రము ఏమీ సామాన్యుడవని తలంతువా? నీ అదృష్టము మరెవ్వరికీ పట్టలేదు. పుట్టకతోనే పరమాత్మని పట్టిలాగిన వాడవు నీవు. నీ ప్రాణమును ప్రసాదించి నిన్ను తన హస్తములందుకొని ఎంతయో ఆడుకొనిడువాడు వాసుదేవుడు. నీవు కూడాను అతనిని వదిలి వచ్చినవాడవు కావు. కడకు నీ చిన్నతాత అయిన సహదేవుడు బలవంతముగా కృష్ణుని చేతుల నుండి లాగుకొని అంతఃపురమునకు తీసుకుని పోయిడువాడు. నీకు నామకరణము చేసినది కూడాను వాసుదేవుడే. ఆనాడు మాకందరికి నీ విచిత్రమును కలిగింపచేసేదివి. కృష్ణుడు ఎటుపోయినా అటు పోవుటకు చూచిడివాడవు. దానిని కనిపెట్టి పరీక్షింపజూచి కృష్ణుడు ఎంతో నేర్పుతో దాగుగునుటకు పోయిడివాడు. దానిని నీవు లక్ష్యమును విడక అతని తెలివితేటలకు కూడాను మించిన తెలివితేటలుగా ప్రవర్తించేవాడవు. ఆ దృశ్యములు చూచిన సభికులందరికీ ఆశ్చర్యమును కలిగించెను. వచ్చిన ప్రతి ఒక్కరిని నీవు ఏమో వారి యందు పరీక్షించుచున్నట్లు తోచెడిది. పండితుని మొదలు పామరుని వరకు, రైతు మొదలు రాజు వరకును నిన్ను ఒక విచిత్ర బాలునిగా తలంచెడివారు. అందువలననే కృష్ణమూర్తి నీకు తగిన నామకరణము చేయవలనని మీ తాతైన ధర్మజుడు ప్రార్థించగా గోపాలనకు ఏ పేరు పెట్టుటకు పాలుపోక నీ చేష్టలను కనిపెట్టి నీకు పరీక్షితుడను పేరు సార్థకమొగనని నిర్ణయించెను. ఈ పేరును సభామందిరమున వాసుదేవుడు మీ పెదతాతైన ధర్మజునితో తెలుపగనే చేరిన ఋషులు, పండితులు, పురోహితులు, రాజులు 50 మంది భేష్ భేష్ తగిన పేరని కరతాళములు వాయించిరి. అట్టి అదృష్టశాలవైన నీవు దురదృష్టవంతుడనని తలంచుటలో అర్థము లేదు. పరమాత్మ చేత ఎత్తి ముద్దాడి వడియందుంచుకుని అతని చేతనే నామకరణమును చేయించుకున్నట్టు అదృష్టము ఎవరికబ్బును? ఈ సామాన్యముని తలంచితివి కాబోలు. ఆ మాటలు వింటూ ఆనంద భాష్పములు కారుచుండా
పరీక్షిత్తుడు ఏదో ప్రశ్నింపచూచి నోట మాట రాకుండుట వ్యాసుల వారు కనిపెట్టి, నాయనా పరీక్షిత్, ఏదియో అడుగ సంకల్పించుచున్నట్లున్నది, అధైర్యపడక అడుగుము, భయపడకుము అని వీపు నిమురును. అప్పుడు పరీక్షిత్ ధైర్యమును వహించి, స్వామి, ఆనందము కాని దుఃఖము కాని అనుభవమునకు తెలియనంత కాలము వాటి విలువలు మానవులకు తెలియవు కదా. నేను తెలుసుకొనలేని కాలమున ఎట్టి ప్రాప్తి చేజిక్కినను దాని ఆనందము నిష్ప్రయోజనమే కదా. పదార్థపు విలువ తెలిసిన తదుపరి ఆ పదార్థము ప్రాప్తించిన నిజమైన ఆనందము. అట్లు కాక విలువను తెలియని పిల్లవాని చేత 1,00,00,000 రూప్యముల వెలగల వజ్రమిచ్చినను అది ఏదో గాజుముక్క వలె విరగ్గొట్టును. అటులనే పరమాత్మ విషయము తెలియని సమయమున నేనతనితో ఎంతో ప్రాప్తిని అనుభవించితినన్న అది ఏదో తెలియని ఒక జన్మలో అనుభవించినట్టుదే అగును గాని నిజానందమునకు వీలుండదు కదా. తెలిసి అనుభవించు ఆనందమే పరమానందము, తెలియక అనుభవించినది పరోక్షానందము. అది అనుమాన ప్రమాణము. పోని ప్రత్యక్ష ప్రమాణమునకు నోచుకొనలేని నా బోటివానికి శబ్ద ప్రమాణమే ప్రధాన ఆధారము కాన తమరు త్రికాలవేత్తలు కనుక వాసుదేవుని లీలలోకింత తెలిపి నా కర్ణములను పవిత్రమనర్చుము అని ప్రార్థించగా వ్యాస మహర్షి ప్రసన్న హృదయుడై, నాయనా పరీక్షిత్, వాసుదేవుని లీలలు 1, 2 కలవని తలంచితివా? లెక్కకతీతమైన అతని లీలలను ఏమని తెలుపగలను? ఫలానా సమయమున ఫలానా వారితో జరిగిన లీలలు తెలుపమని కోరిన దానికి సంబంధించిన విషయమును చక్కగా ముచ్చటించును అని మహారుషులు తెలుపగనే పరీక్షిత్ శ్రద్ధాళుడై చేతులు జోడించుకుని, స్వామి, మొదలు మా తాతలకు కృష్ణ పరమాత్మకు ఎట్లు స్నేహము కుదిరెనో ఆ విషయమును గురించి తెలుపమని కోరెను. అంత వ్యాసుల వారు ఫక్కున నవ్వి, నాయనా, నీ శ్రద్ధ నాకెంతయో ఆశ్చర్యమును కలిగించున్నది. ఇట్టి శ్రద్ధ కలవారికే జ్ఞానము సిద్ధించును. కాన శ్రద్ధాలుని చూచిన వారికి ఆనందమును తృప్తిని అందించుటే నా ఆనందము. కాన తెలిపదని వినుము అని ఆసనముపై స్థిరముగా సుఖాసనము వైచి కూర్చెనను. పరీక్షితుడు కూడాను తన హృదయమును వికసింపచేసుకుని చెవులను చాటల వలె నిక్కపరచుకుని వినుటకు సిద్ధమాయెను. నాయనా, ద్రుపద మహారాజు తన ఏకైక పుత్రిక అయిన ద్రౌపదికి పెండి చేయ తలంచి ఎన్నియో సంబంధములు విచారించెను. అయితే తన కుమార్తెకు తగిన వరుడు చిక్కకుండుటచే తాను స్వయంవరమును ఒక దానిని ఏర్పరచెను. అందులో అనేక మంది బలవంతులకు రాజులు, సౌందర్యవంతులైన విద్యావంతులు పాల్గొని ఎవరికి వారు ఆ త్రైలోక్య సుందరిని పెండాడవలనని వారి వారి ధన దేహ బలములను ప్రదర్శించుకొనుచు సభలో చేరుచుండరి. ఆ సభలో పైభాగమున ఒక యంత్రము కట్టబడియుండును. ఆ యంత్రమున కట్టబడిన మత్స్యమును లక్ష్యము తప్పక ఎవరు భేదింతురో వారలకు ద్రౌపదినిచ్చి వివాహమనయంతురని ద్రుపద మహారాజు సంకల్పము. ఇట్టి మహారాజు గారి నిబంధనను అనుసరించి భేదించి ద్రౌపదిని వివాహమాడవలనని రాజ్యమును ఎటుచూచినను పరరాజులు క్రిక్కిరిసి తిరుగాడుచుండరి. ఈ వింత విషయము బ్రాహ్మణుల వేషమునున్న మీ తాతలకు తెలిసియు వారికి తగిన సమయము కానందున ప్రయత్నించలేకపోయిరి. కాని ఇట్టి వీర పోరాటము జరుగుచుండా చూచుచూ ఊరకుండుట క్షత్రియ లక్షణము కానందున అర్జునుడు అనగా మీ తాతగారు అన్నగారితో సంప్రదించి స్వయంవరమునకు వెళ్లుటకు సంసిద్ధులై బ్రాహ్మణ వేషములతోనే సభామధ్యమున 5 సింహముల వలె వారి తేజస్సు క్రాంతి గ్రమ్ముచుండా సభలో చేరిన వారి దృష్టి ఎంతయు వీరులపై పడి కొందరు వారి తేజస్సును చూచి మహావీరులనియు వారి వేషములను చూచి ఎవరో వంట బ్రాహ్మణుల వలె ఉన్నారనియు ఈ రీతిగా పరిపరి విధముల సంభాషణలు గుసగుసలు మొదలుపెట్టిరి. ఆ సమావేశమునకు కృష్ణ బలరాములు కూడాను వచ్చి ఉండరి. అయితే సభలో ఉన్నంతకాలము కృష్ణుని దృష్టి అర్జునునిపై పడుట బలరాముడు గ్రహించి వారిలో వారు బలరామకృష్ణులు ఏదో చెవులలో చెప్పుకొనుచుండెడివారు. కడకు స్వయంవర వ్రతము ప్రారంభమాయెను. ఒక్కొక్కరు ఛాయ దగ్గరికి వెళ్లి వారి శక్తి సామర్థ్యములను ప్రవేశపెట్టి విఫలులై తెల్లముఖములతో అవమానముతో నిరాశతో వెనుకకు తిరిగి వచ్చి వారి వారి స్థానమున తలలు వంచి విచారగ్రస్తులై కూర్చొనిచుండెడివారు. అయితే కృష్ణుడు స్వయంవరమునకు వచ్చెను. కాని యంత్రమును కొట్టుటకు పూనుకోలేదు. అతనే సంకల్పించియుండినా అవలీలగా ఛేదించియుండెడివాడు. కాని అతని సంకల్పము ఏమో ఎవరు చెప్పగలరు? అంతలో మీ తాతగారైన అర్జునుడు లేచి యంత్రమునకు సమీపమున వచ్చుచుండా సభ అంతయు ఏదో ఒక మెరుపు మెరిసినట్లు తేజస్సు ప్రకాశించెను. ద్రౌపది తల ఎత్తి చూచెను. ఆమె మనస్సు ఆ ప్రకాశమున లీనమాయెను.
క్షణకాలములో ద్రౌపది పూలమాలాలంకృతురాలై మీ తాత మెడలో మాలను వేసి చెయ్యి పట్టెను. అందరి రాజుల మధ్య బ్రాహ్మణ వేషమున ఉన్న అర్జునుడు ద్రౌపది చేయిబట్టి సభామంటపమున వచ్చిన తక్షణమే పరాజయులైన రాజులు ఓర్వలేక ఇది న్యాయమైన స్వయంవరము కాదనియును, ఒక బక్క బ్రాహ్మణుడు ఈ స్వయంవరమున ప్రవేశింప వీలులేదనియూ సాకులు కల్పించుకుని రాజులందరూ ఏకమై మీ తాత అయిన అర్జునునిపై పడిరి. ఇంతలో భీముడు ఒక పెద్ద వృక్షమును లాగి చేరిన రాజులందరినీ బాధ ప్రారంభించెను. కాని మీ తాత ద్రౌపదిని తీసుకుని తమ వసతి గృహమైన కుమ్మరి వారింటికి చేరగనే అన్నయ్య ధర్మజుడు జరిగిన విజయమునకు సంతసించుచూ ఆనందముగా ఒకరికొకరు ముచ్చరించుచుండగా పీతాంబరధారులై బలరామకృష్ణులు ఆ కుమ్మరి గృహమును ప్రవేశించి వృద్ధురాలైన మీ తాతల తల్లి కుంతికి నమస్కరించి, అత్తా, మేము మీ అల్లుళ్ళము, కృష్ణ బలరాములము, నంద యశోదల పుత్రులము అని వారికి వారే తెలుపుకొనుచు తరువాత ధర్మజునకు నమస్కరించి చిన్న బాలుని వలె అమాయకుని వలె అర్జునుని చెంతకు వచ్చి, బావా, నేను నిన్నెరుగుదును, కాని నన్ను నీవెరుగవు. ఇదే నిన్ను చూచిట మొదలు నేను వసుదేవుని కుమారుడను. నా పేరు శ్రీకృష్ణుడు. మీకంటే నేను చిన్నవాడనే. అయినా మీరు ఈనాడు దిగ్విజయమును గాంచుట చూచి మీరు నిజముగా పాండవులే అయి ఉందురనియూ మీరు లక్కగృహము నుండి తప్పించుకుని క్షేమముగా ఉన్నారనియూ తలంచితిని. మిమ్ములను ఆ సభలో చూచినది మొదలు నాకెందులకో మీరు అర్జునుడే అయి ఉందురన్న నిశ్చయము నన్ను ఆనందపరచి అన్నతో అనగా బలరాములతో తెలుపుచుంటిని. కడకు మిమ్ములను కలుసుకొనగలిగితిని. చాలా ఆనందము. అమ్మాయి చక్కని గుణవంతురాలే కాక మహా తెలివితేడల గలది అని పలకరించి మీ తాతయ్యన అర్జునుని మాత్రమే ఒక ప్రక్కకు పిలిచి మెల్లగా చెవిలో ఈ రీతిగా తెలిపెను, ఏమన, బావా, మీరిప్పుడే ప్రకటమొగట మంచిది కాదు. ఇంకనూ కొంతకాలము అందందు నివసింపుడు అని ప్రేమతో తెలిపి సెలవు తీసుకుని బలరామకృష్ణుడు బయలుదేరిది. ఆనాటితో కృష్ణార్జునుల ప్రేమ పెరిగి పెరిగి అది వృక్షమై కాయలై ఫలములై మధురమైన రసమును ఆరగించి ఆనందించి అందులో లీనమైరి. వింటివా, మొదలు కృష్ణుడు మీ తాతను చూచుట ద్రౌపదీ స్వయంవర మంటపమందే చూచితివా. వారి చేరిక కళ్యాణ మండపము కనుకనే అర్జునునిచే జీవితమంతయు నిత్య భగవత్ సన్నిధి అను కళ్యాణమున పారమార్థ ప్రాప్తిని అనుభవించెను. అంతియేకాక అతన్ని నిమిత్త మాతృనిగా నిలబెట్టి లోకమునకే జ్ఞానమును బోధించెను. వింటివా, కుంటి కృష్ణుడు మీ తాతలతో ఎంత ఆప్యాయముగా ఉండేవాడో అని బయలుదేరుటకు సరదుకొనుచుండినట్టుగా కనిపించిన వ్యాసుల వారిని చూడగానే పరీక్షిత్ తన కన్నుల వెంట కారుచుండిన నీరును అంగవస్త్రముతో తుడుచుకొనుచు, స్వామి, మీరు కృష్ణ పరమాత్ముని చరిత్రను చెప్పి భావ జగత్తులో అతనిని సాక్షాత్కరింప చేయుచున్నారు. మీరు ఊరకొండుటచే నాకు చాలా బాధ కలుగుచున్నది. ఆ లీలామానుష విగ్రహుడైన శ్రీకృష్ణుడు మా తాతలతో ఇంకా ఏ సమయములందు ఏ రీతిగా కలసమెలసి కాపాడుచుండెనో తెలిపి నన్ను కృతార్థుని చేయుము. నా నిద్ర నేత్రములను విడిచి భగవంతుణ్ణి వెతకబోయినట్లున్నది. ఈ రాత్రి పూర్తిగా తమరు అతని స్మృతి కలుగజేయుడు. నాపై కొంత అనుగ్రహము చూపుము అని ప్రార్థించు పరీక్షిత్తుని శ్రద్ధాభక్తిని చూచి వ్యాసులవారు మనస్సు మార్చుకొని, నాయనా, కృష్ణుని అమానుష లీలలు 1-2 చెప్పవచ్చును. ఒక్కొక్క రోమమునకు కోటి జివ్వలుండి కల్పాంతము వరకు వర్ణించినను అతని లీలలు తరుగవు. సర్వదేవతలు అతని చెంత చేతులు జోడించి నిలుచుండేవారు. అతను ఒక తూరి తమ భక్తులను ఆకాశముపై కెక్కించేవాడు. అంతలోనే క్రిందకి పెట్టెడివాడు. లోకమునే ఒక బొమ్మలాటగా ఆడించెడివాడు. అతను ఎట్టి సమయమందైనను చిరునవ్వులు చిందులు గొలుపువాడే కాని విచారములు కాని సంతాపములు కాని అతను ఎరుగడు. ఒకప్పుడు సామాన్య మానవుని వలె, అమాయకుని వలె, బంధువుని వలె, మిత్రుని వలె, రాజు వలె, గొల్ల బాలుని వలె, ఒకటేమి అన్నింటియందు అన్ని విధములా మెలకగల శక్తియుక్తులు గల పామరుని వలె వ్యవహరించెడివాడు. మీ తాతయ్యకు అర్జునుడన్నా అతనికి మహాప్రేమ నాయన. ఎట్టి స్థానమునకైనను సరియే అర్జునుని వెంట తీసుకొనక వెళ్లడివాడు కాడు. అసలు అంతఃపురమందు కూడాను అర్జునునికి స్వేచ్ఛను ఇచ్చెను. మీ తాతలతో యమునా నదికి వెళ్లి జలక్రీడలాడుచు పందెములు వేయుచు ఒకచోట మునిగి మరొక చోట తేలుచు గుర్తింప సాధ్యము కానంతటి ఆటలు ఆడేవాడు. ఉన్నట్లుండి మీ తాతను ఎవరికీ తెలియక
ఏకాంతమునకు తీసుకుని పోయి ఏవేవో మాట్లాడుకునేవారు. పట్టు పాన్పులున్నను వాటన్నింటినీ విడిచి ఇసుకపై పరుండి అర్జునుని తొడపై తల ఉంచి హాయిగా నిద్రించెడివాడు. మీ తాత కూడాను కృష్ణుని అదే రీతిగా ప్రేమించెడివాడు. వారిరువురు ఒక్కొక్క సమయమున కొంత కోపముగా మాట్లాడుకొన్నను మరు నిమిషమునందే కలసిమెలసి ఉండేవారు. వారిరువురు నరనారాయణులనియే చెప్పవచ్చును నాయనా. దేహము లేని ప్రాణము, ప్రాణము లేని దేహము ఎట్లు నిష్ప్రయోజనమో అటులనే అర్జునుడు లేని కృష్ణుడు, కృష్ణుడు లేని అర్జునుడు ఏనాడునూ చూడలేదు. ఎట్టి రహస్యములైనను కృష్ణుడు మీ తాత చెంతగాని, మీ తాత కృష్ణుని చెంతగాని మరుగు పెట్టినది లేదు. ఈ రీతిగా కలసిమెలసి ఉండేవారు. వారిరువురి విషయములలో ఏదని తెలుపుదును. నీకు తెలుసుకొనవలనని ఇచ్చ ఉండినా ఫలానా విషయమని అడిగినా తప్పగా నే చెప్పుటకు సిద్ధముగా నుందును అని వ్యాసుల వారు కొంత అవకాశమివ్వగా